హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి జూన్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? అలాగే ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా? ఒకవేళ కొత్త పథకాలు ఉన్నాయి అంటే అవి ఏ ఏ తేదీలన విడుదల అవుతాయి? వాటికి ఎవరు అర్హులు అవుతారు? వాటి ద్వారా ఏమేమి లబ్ధి చేకూరుతుంది? కొత్తగా ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి? ఇలాగ అన్ని వివరాల గురించి మీకు చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. మన ఛానల్ నుంచి రెగ్యులర్‌గా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. చెక్‌ఔట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి జూన్ నెలాఖరు వరకు ఈ జూన్ నెలలో ఖచ్చితంగా విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, సాధారణంగా నెల మొదటి తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రతా పెన్షన్‌లు, అలాగే ఉచిత రేషన్ పంపిణీ అన్నమాట. సో, ప్రతి నెల రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ వచ్చేసి 1, 2 తారీఖుల్లో జరుగుతుంది. అలాగే ఈసారి కూడా జూన్ నెలకు సంబంధించి కూడా 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేయాలి కాబట్టి, ఈరోజు ఉదయం 6:30 నుండి గ్రామ వార్డు సచివాలయం అధికారులు లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. సో, ఈరోజు తీసుకోకుంటే ఎవరైతే మిగిలి ఉంటారో పెన్షన్‌లు అరాకొర అటువంటి వాటన్నిటిని కూడా రేపు అనగా 2వ తారీఖున పంపిణీ చేస్తారు. సో, ఆల్రెడీ మీరు ఈ యొక్క లిస్ట్‌లో కూడా చూడొచ్చు. డిస్ట్రిక్ట్స్ వైస్‌గా ఎంతెంత పర్సెంటేజ్ పెన్షన్ డిస్ట్రిబ్యూట్‌మెంట్ కంప్లీట్ చేశారు అనని. పోలవరంలో వచ్చేసి 94% డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేశారనమాట పెన్షన్‌లను. అలాగే అల్లూరి సీతారామరాజులో వచ్చేసి 93. ఇలా రిమైనింగ్ ఏవైతే ఎంత పర్సెంటేజ్ మిగిలుంటుందో, ఆ పర్సెంటేజ్‌కి సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ కూడా రేపటి రోజున అనగా 2వ తారీఖున ఇస్తారు. ఇంకెవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే రేపు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి అక్కడ అధికారులను సంప్రదించి మీకు రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులను కలెక్ట్ చేసుకొచ్చుకోండి. ఒకవేళ మీరు గనక రేపు కూడా వెళ్ళలేని సిట్యుయేషన్‌లో ఉన్నట్లయితే నో ప్రాబ్లమ్. జూన్ నెలకు సంబంధించి, అలాగే వచ్చే నెల జూలై నెలకు సంబంధించి 2 నెలలకు సంబంధించిన పెన్షన్‌లను మీరు ఒకేసారి తీసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇలాగా 2 రోజులు పంపిణీ ఉంటుందండి మనకు. ఒకవేళ 1, 2 తారీఖుల్లో గ్రామ వార్డు సచివాలయం అధికారులకు హాలిడే గనుక వచ్చినట్లయితే, ఒకరోజు ముందు కానీ, ఒకరోజు తర్వాత కానీ పెన్షన్‌ల పంపిణీ ఉంటుంది. ఎట్టకేలకి ఈ మొదటిలోనే అంటే నెల స్టార్టింగ్‌లోనే పెన్షన్‌లనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. టోటల్‌గా వచ్చి ఈ రోజుకి 98.98% వరకు పెన్షన్‌ల పంపిణీ పూర్తయింది. రిమైనింగ్ పర్సెంటేజ్‌ను రేపటి రోజున కంప్లీట్ చేస్తారనమాట మనకు. ఓకేనా? సో, వీటితో పాటుగా రాష్ట్రంలో డయాలిసిస్ చేసుకునేటువంటి రోగులు, అలాగే కిడ్నీ, హార్ట్ పేషెంట్స్ రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు. సో, వీళ్ళకి కూడా ఈ జూన్ నెల పెన్షన్‌ల పంపిణీతో పాటుకు కొత్త పెన్షన్‌లను యాడ్ చేసి పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళకి వచ్చేసి రూ. 10,000 పెన్షన్ డబ్బులను ఇస్తారనమాట. గత సంవత్సరంలో దాదాపుగా 1,200 మంది వరకు అప్లికేషన్స్ పెట్టుకుంటే, అందులో ఒక 895 మందిని అర్హులుగా గుర్తించింది మన ఏపీ ప్రభుత్వము. సో, అందులో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ జూన్ నెల 1 తారీఖు నుండి పెన్షన్‌లనేటువంటివి పంపిణీ చేయాలని ఇప్పటికే మనకు మనకు సమాచారం అయితే ఉండింది. సో, అలాగే చెప్పిన విధంగానే మనకు ఈరోజు నేను చెప్పినటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో డయాలిసిస్ చేసుకున్నటువంటి వాళ్ళు, కిడ్నీ, హార్ట్ పేషెంట్స్ ఓకేనా? ఈ బాధితులందరికీ కూడా సదరం సర్టిఫికేట్‌లో 40% అబోవ్ గనుక ఉండున్నట్లయితే ఈ పెన్షన్‌లనేటువంటి వాటిని ఇవ్వటం జరిగింది.
ఓకేనా? సో, అలాగే ప్రతి నెల కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే వెసులుబాటునైతే కల్పించాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో, ఇలా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి నెల కూడా అప్లికేషన్ స్లాట్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి. మీరు దరఖాస్తులు అయ్యేటువంటివి చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, మనకు ఎలా చేసుకోవాలి ఏంటి అనే వివరాల గురించి నేను మీకు మరొక వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అందజేస్తాను. ఎప్పటినుంచో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనని. ఓకేనా? అండ్ వీటితో పాటుగా జూన్ నుంచి అనగా ఈ నెల నుంచి కొత్తగా 5,606 మందికి స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద వితంతు పెన్షన్లను మంజూరు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు వెల్లడించడం జరిగిందనమాట. సో, వితంతు పెన్షన్లు వేరు, స్పౌస్ పెన్షన్లు వేరనమాట నార్మల్‌గా అయితే. సో, ఇక్కడ మనకేం చెప్తున్నారంటే జూన్ నుంచి కొత్తగా 5,606 మందికి స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద వితంతు పెన్షన్‌లను మంజూరు చేశామని చెప్పారు. ఇవైతే స్పౌస్ పెన్షన్సే. స్పౌస్ పెన్షన్‌లు అనేటువంటివి ప్రతి నెల కూడా కొత్త పెన్షన్‌లు యాడ్ అవుతూనే ఉన్నాయి. ప్రతి నెల కూడా దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయి. దరఖాస్తులు చేసుకున్నటువంటి వెరిఫికేషన్స్, దాని తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు ఇలాగా సెలెక్ట్ చేస్తూనే ఉన్నారనమాట. ఈరోజు దాదాపుగా 62,34,000 మంది పెన్షన్ల పంపిణీ కోసం దాదాపుగా 2,728 కోట్ల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది. సో, ఈరోజు 62,34,000 మంది పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లు అనేటువంటివి తీసుకోవడం జరిగింది. అంతమందికైతే పంపిణీ ప్రారంభించారనమాట. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా జూన్ 12వ తారీఖున అర్హులైన కొన్ని లక్షల మందికి కొత్తగా పెన్షన్లనేటువంటివి మంజూరు చేయబోతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనకు సమాచారం. దీని గురించి నేను మళ్ళా చెప్తాను. ఓకేనా? ఇలాగా ప్రతి నెల కూడా ఒకటో తారీఖున వస్తుందంటే పెన్షన్ల పంపిణీ, అలాగే ఫ్రీ రేషన్. ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం క్లియర్. నెక్స్ట్ పోతే ఫ్రీ రేషన్ అండి. ఫ్రీ రేషన్ వచ్చేసి 1 నుండి 15వ తారీఖు వరకు ప్రతి నెల ఉంటుంది. పంపిణీ చేస్తారు. మీరు రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్లి మాత్రమే ఉచిత రేషన్‌ను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతము ఎన్‌డీఓ వాహనాలు లేవు. క్యాన్సిల్ చేసేసారు కాబట్టి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఉచిత రేషన్ అనేది ఇవ్వరనమాట. మీ అంతట మీరే రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ రేషన్ కార్డ్ తీసుకొని వెళ్ళి మీకు ఎంత రేషన్ రావాలో అంత క్వాంటిటీని అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే 60 ఏళ్ళు నిన్నటువంటి వృద్ధులకు మాత్రం రేషన్ డోర్ డెలివరీ ఉంటుంది. అది కూడా కొంచెం ఒక 4 రోజులు ముందుగానే. ఎగ్జాంపుల్‌గా ఒకటో తారీఖున రేషన్ పంపిణీ ఉంటుంది సాధారణంగా అందరికీ. అలా కాకుండా ఈ నెల 31 తారీఖు లోపలే 26 తారీఖు నుంచి 31 తారీఖు లోపలే ఈ ఉచిత రేషన్‌ను 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచానికే పరిమితమై ఉంటారు కదా! వీల్ చైర్‌కి పరిమితమై ఉంటారు కదా! అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హోమ్ డెలివరీ చేస్తారనమాట రేషన్‌ను. ఇలా మీకు ఇంటి దగ్గరికే రేషన్ ఇస్తున్నారా లేదా అనే విషయం గురించి మీ పరిసర ప్రాంతాల్లో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఇది రెండవ పథకం అనమాట. నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటంటే నేను మీకు ఇంతకుముందే చెప్పాను పెన్షన్‌లకు సంబంధించి చెప్పేటప్పుడు. జూన్ 12వ తారీఖున రాష్ట్రంలో అర్హులైనటువంటి 1,50,000 మంది వితంతు మహిళలకు కొత్త పెన్షన్‌లను మంజూరు చేయబోతున్నట్లు ఇప్పటికే సమాచారం అయితే మనకు ఉంది. ఓకేనా? సో, దాని గురించే ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్పారు. లేటెస్ట్‌గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం. ఇక్కడ చూడొచ్చు. జూన్ 12వ తారీఖున కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో 12వ తారీఖున కొన్ని లక్షల మందికి కొత్త పెన్షన్‌లు మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారనమాట. అది కూడా వితంతు మహిళలకు. సో, వీళ్ళకి ఇంకా అప్లికేషన్స్ అనేటువంటివి ఏమీ కూడా స్టార్ట్ కాలేదు. దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి వెరిఫికేషన్స్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లు. ఈ ప్రాసెస్‌లో సెలక్షన్ అయితే ఉంటుంది. కేవలం వితంతు మహిళలకు మాత్రమే మొదట అప్లికేషన్స్ దరఖాస్తులను స్టార్ట్ చేయబోతున్నారు. దాని తర్వాత రిమైనింగు దివ్యాంగులు, వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అలాగే ఈ వృద్ధులకు, ట్రాన్స్‌జెండర్స్‌కి వీళ్ళందరికీ కూడా 1 బై 1 అప్లికేషన్స్ అనేటువంటివి స్టార్ట్ కావడం జరుగుతుంది. సో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అప్ చేస్తున్నానండి. సో, ఇది ఇంకొక పథకం అనమాట. నెక్స్టు ఈ నెల 19వ తారీఖు లోపల రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం పథకం కింద రూ. 13,000 తల్లి, తండ్రి యొక్క బ్యాంక్ అకౌంట్‌కి లేదా వాళ్ళు లేకున్నట్లయితే గార్డియన్ యొక్క బ్యాంక్ అకౌంట్‌కైతే రిలీజ్ చేయబోతున్నారనమాట. ఓకేనా? సో, అయితే ఈ యొక్క పథకం కింద మీకు రూ. 13,000 మీ మదర్ బ్యాంక్ అకౌంట్‌లోకి జమ కావాలి అంటే
తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేస్తూ ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పిసిఐ లింక్ ఉండాలి. ఈకేవైసీ అప్డేట్ చేపించుకుండాలి. ఆధార్‌కి మీ యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయితే అయ్యుండాలనమాట. అవి లేకుంటే డీబీటీ విధానంలో మీకు డబ్బులనేది జమ కావు. అండ్ దీంతో పాటుగా ఇనెలిజిబుల్ లిస్ట్‌లు అనేటువంటివి రిలీజ్ అయ్యున్నాయి. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి. అంటే ఎలిజిబిలిటీ లేనటువంటి విద్యార్థుల యొక్క లిస్టులు వచ్చున్నాయి. ఒకసారి మీకు చెక్ చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి చెక్ చేసుకోండి. ఆ లిస్ట్‌లో గనక మీకు గనక పేరు ఉన్నట్లయితే సో, ఏంట్రీ రిమార్కు అవన్నీ కూడా అక్కడే చూపిస్తాయి. సో, ఆ రిమార్క్ కోసం మీరు మళ్ళా గ్రీవెన్స్ పెట్టుకొని వాటిని రెక్టిఫై చేసుకున్నట్లయితే మీ నేమ్ మళ్ళా సెకండ్ టర్మ్‌లో అంటే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ చేస్తారు. ఎవరికైతే డబ్బులు పడలేదో వివిధ కారణాల చేత డబ్బులు ఎటువంటి పెండింగ్‌లో ఉంటాయో అటువంటి వాళ్ళకి మళ్ళా ఒక ఛాన్స్ ఇస్తారు. దాన్ని గ్రీవెన్స్ పెట్టుకోవడం అంటారనమాట. అలాగే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు వెరిఫికేషన్స్ చేసి అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నట్లయితే సెకండ్ టర్మ్‌లో రిలీజ్ చేసేస్తారు 13,000. అందువల్ల చెప్తున్నాను. ఈ లోపల ఈ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ యాక్టివ్‌లో పెట్టుకోండి. ఆధార్‌కు బ్యాంక్ అకౌంట్‌కి లింక్‌లో ఉన్నట్టు పెట్టుకోండి. ఓకేనా. ఈకేవైసీ అప్డేట్ చేపించుకోండి. మెయిన్ మనకు ఎస్సీ విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులకు బ్యాంకు పోస్టల్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉన్నట్లు ఉండాలని ఉన్నతాధికారులు అయితే చెప్తూ ఉన్నారు. నిన్నటి లోపల ఎన్‌పిసిఐ కూడా లింక్ చేయించుకోవాలని సూచించడం జరిగింది. ఎన్‌పిసిఐ లింక్ లేనటువంటి అకౌంట్ల యొక్క పేర్లన్నిటిని కూడా లిస్టులలో చేర్చి ఇనెలిజిబుల్ లిస్టులను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా. సో, ఆ లిస్టులలో ఒకవేళ మీ పేరు గనుక ఉన్నట్లయితే ఒకసారి బ్యాంక్ అకౌంట్‌కి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా లింక్ అప్ చేసుకోండి. సో, కేవలం రూ. 13,000 మాత్రమే వస్తుంది. రిమైనింగ్ రూ. 2,000 వచ్చేసి ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ యొక్క మెయింటెనెన్స్ ఖర్చుల కోసమైతే కట్ చేసుకొని రిమైనింగ్ రూ. 13,000 రిలీజ్ చేయడం జరుగుతుంది గైస్. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఇళ్ళనేటువంటివి శాంక్షన్ చేయబోతున్నారు. ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఎలిజిబుల్ లిస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు వచ్చేసి ఈ నెలాఖరు లోపలైతే రిలీజ్ అవుతాయి. ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పీఎంఏవై-జీ కింద ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఇక ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకొని గ్రామీణ ప్రాంతాల్లో వారికి 2,39,000, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి రూ. 2,50,000 చొప్పున విడతల వారీగా అందజేస్తారు. సో, ఇక ఎలిజిబుల్ లిస్టులు ఎలా చెక్ చేసుకోవాలంటే ఏపీ హౌసింగ్ స్కీమ్‌లోకి వెళ్ళిపోయి లాస్ట్‌లో అక్కడ మీకు ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పున్నాను ఎలా చెక్ చేసుకోవాలో వివరాలన్నిటి గురించి. సో, ఇప్పుడు కొంచెం వీడియో లెంతీ అయిపోయింది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పథకాలకు సంబంధించిన సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.